సార్ ఇటు ఏ ఊరు వెళ్ళిద్దండి? ఇటు ఏ ఊరు వెళ్ళిద్ది? అన్నారం. ఇటు ఇటు గట్టుపల్లి కావాలి. మంచిది బ్రదర్, ఇదిగో మంచి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియ క్రైస్తవులారా, కొంతమంది అనుకుంటా ఉంటారు, అబ్బా మనకి సువార్త చెప్పడం రాదు. సరే, ఒకవేళ ఏదో ప్రయత్నం చేసి చెప్పినా కూడా కొంతమంది మనల్ని ద్వేషిస్తారు, కొంతమంది దూషిస్తారు, అవసరమైతే కొంతమంది కొడతారు, తిడతారు అని మనలో మనం ఒక గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని సువార్తను చెప్పకుండా ఆగిపోతూ ఉంటాం. అది చాలా తప్పు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం పూర్తిగా చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకము మనల్ని ద్వేషించే కంటే ముందే యేసు ప్రభు వారినే ద్వేషిస్తారు, దూషిస్తారు. అది మనకు ముందే తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్నాము అంటేనే ఇది ఒక చిన్న చూపు. అంటే మనకన్నా కొద్దిగా వాల్యూ ఉంది, కానీ దేవుడికి అసలు లేనట్టుగా చూస్తారు. అందుకని ప్రభు వారు చెప్తున్నారు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరో ద్వేషిస్తారు, ఎవరో దూషిస్తారు అని నువ్వు దేవుని పని ఆపొద్దు. దయచేసి సువార్తను ప్రకటించండి. నేను సువార్తకున్నే కనుక సువార్త మాటలే చెప్తాను, ఇంక వేరే చెప్పను. ఈ లోకంలో అన్నిటికంటే వాల్యూ కలిగింది ఏంటి, అన్నిటికంటే విలువ ఉండేది ఏంటి అంటే ఒక సువార్త మాత్రమే. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కంటే కూడా ఉన్నతమైన పదవి. ఈ జాబ్ మీరు కూడా చేయాలి అంటే సువార్తను స్టార్ట్ చేయండి. అప్పుడు మీరే చూస్తారు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.